నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఎగ్జామ్ జోష్ లో అయితే ఖచ్చితంగా ఉంటారు. సో ఐ హోప్ ఆల్ ఆర్ స్టడీయింగ్ వెల్. సో ఈ రోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తో అయితే నేను వచ్చేసాను అనమాట. సో వాట్ ఈస్ బీఎస్సీ నర్సింగ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్? సో తెలిసిందే కదా, అనాటమీ ఫిజియాలజీ ఒక పేపర్ లో రాస్తాం అండ్ సోషియాలజీ సైకాలజీ ఒక పేపర్ లో రాస్తాం అనమాట. సో అనాటమీ ఫిజియాలజీ తీసుకుంటే అనాటమీ పార్ట్ ఏ అండ్ ఫిజియాలజీ పార్ట్ బి. పార్ట్ ఏ, దట్ ఈస్ అనాటమీ, ఈస్ డివైడెడ్ ఇంటూ 4 సెక్షన్స్ అన్నమాట. ఫస్ట్ సెక్షన్ ఈస్ ఫర్ 10 మార్క్స్. 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం 1 అటెంప్ట్ చేయాలన్నమాట. సో సెకండ్ సెక్షన్ ఈస్ ఫర్ 5 మార్క్స్. మనకి 6 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం 3 అటెంప్ట్ చేయాలన్నమాట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ కి చాయిస్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ కి చాయిస్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ కి చాయిస్ ఉంటుంది అనమాట. థర్డ్ సెక్షన్ ఈస్ ఫర్ 2 మార్క్స్. 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఖచ్చితంగా 3 అటెంప్ట్ చేయాల్సిందే. ఫోర్త్ సెక్షన్ ఈజ్ మై ఫేవరెట్ సెక్షన్, ఎంసీక్యూస్ అన్నమాట. 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ అన్ని మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. సో సేమ్ ప్యాటర్న్ అప్లికబుల్ ఫర్ ఫిజియాలజీ, సోషియాలజీ అండ్ సైకాలజీ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాస్ట్ గా మళ్ళీ బుక్ తీసేసుకోండి, చదువుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ది బెస్ట్.